కడప జిల్లాలో మహానాడు మొదటి రోజు ఏ విధంగా జరిగిందన్న విషయాన్ని స్వచ్ఛాంధ్ర చైర్మన్ గారు పటాభి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, కడప జిల్లాలో ఈ మహానాడు మొదటి రోజు ఏ విధంగా జరిగింది? అత్యంత వైభవంగా మహానాడు ఈ రోజు ప్రారంభమైంది. రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద ఎత్తున పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అనేక కీలకమైనటువంటి తీర్మానాలని ఈ రోజున చర్చకు పెట్టి ఆమోదించడం జరిగింది. అదేవిధంగా లోకేష్ గారు మరి భవిష్యత్తులో పార్టీ ఏ దిశగా అడుగులు ముందుకు వేయాలి, ఎటువంటి అంశాలతో మనం పనిచేయాలన్న అంశంతో దానిపైన ఒక 6 సూత్రాలని ప్రవేశపెట్టడం, 6 కమాండ్మెంట్స్గా ఇవన్నీ కూడా ప్రజలకు వాళ్ళ పరిచయం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్ల పట్ల కూడా వచ్చినటువంటి వారందరూ కూడా ఎంతో సంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ భోజనాలు కానివ్వండి, డైనింగ్ హాల్స్ కానివ్వండి, డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ కానివ్వండి, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ, ఆన్లైన్ విధానంలో చేసినటువంటి రిజిస్ట్రేషన్ కార్యక్రమం కానీ, ఇవన్నీ ఎంతో వినూత్నంగా ఈ మహానాడులో ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారి కడప జిల్లాలో పార్టీ ఆవిర్భవించిన తర్వాత మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ జిల్లా వాసులు కూడా ఎంతో ఆత్మీయతతో మరి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి వారందరినీ కూడా మరి రిసీవ్ చేసుకోవటం, వారి ప్రేమాభిమానాలు చూపించడం అనేది నిజంగా జీవితంలో మర్చిపోలేనటువంటి అంశం. మరి రాయలసీమ ప్రాంతానికి నిజంగా ఏదన్నా పార్టీ అభివృద్ధి చేసిందంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే. గతంలో అన్న నందమూరి తారక రామారావు కానివ్వండి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈ ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం వారు చేపట్టినటువంటి చర్యలు కానివ్వండి, అవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. అందుకనే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 1 సైడ్ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతానికి మరి మేము తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు, కల్పించినటువంటి ఉపాధి కానివ్వండి, వలసలకి కేంద్రమైనటువంటి రాయలసీమలో ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇట్లా అనేక అంశాలు, రాయలసీమతో ముడిపడినటువంటి అంశాలు, రాయలసీమ ప్రాంతానికి మంచి చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారనే మనం అనుకోవాలి. మరి దానివల్లనే వాళ్ళు ఇంత ప్రేమని మా పట్ల చూపిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా అనేక ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి తీసుకురాబోతున్నాం. కడప జిల్లా వాసుల యొక్క కళ అయినటువంటి స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని కూడా మేము చేపట్టబోతున్నాం. కాబట్టి ఇటువంటి అనేక అంశాలు ఇవాళ స్పీకర్స్ అందరూ కూడా మాట్లాడటం, కొత్త వారికి అనేక అవకాశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు చూసినట్లయితే సామాన్య కార్యకర్తలు మాట్లాడారు, వేదికపై నుంచి మహిళలు పెద్ద ఎత్తున మాట్లాడారు. అదేవిధంగా కార్యకర్తే అధినేత అన్న ఒక నినాదంతో మరి ఈ రోజున ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇవాళ చేసినటువంటి తీర్మానాన్ని కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అట్లా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రేపు కూడా ప్రతినిధుల సభ ఇంకా కూడా కొనసాగబోతోంది. అనేక తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నాం. చివరి రోజున దాదాపు 5 లక్షల మందితో ఒక భారీ బహిరంగ సభ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మహానాడికి ఇప్పటికి మహానాడికి తేడా ఏముందంటారు? అదే చెప్పాను కదండి, కడప జిల్లాలో మొట్టమొదటిసారి మహానాడు జరుగుతోంది. అదేవిధంగా ఈ రోజున ఈ మహానాడు వేదికపై నుంచి కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తీర్మానాలు ప్రవేశపెట్టడం, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడానికి అనేక అంశాలు చర్చకు పెట్టడం, అదేవిధంగా 6 కీలకమైనటువంటి సూత్రాలు ఏవైతే ఇవాళ లోకేష్ బాబు గారు ప్రకటించారో అవి కూడా రేపు ప్రజల్లోకి పెద్ద ఎత్తున మేము తీసుకెళ్లబోతున్నాం. పార్టీ భవిష్యత్తులో మరి వాటిపైనే అనేక కార్యక్రమాలు రూపొందించి ప్రజల్లోకి వెళ్లబోతున్నాం. ఆ విధంగా అనేక రకాలైనటువంటి ప్రత్యేకతలు ఈ మహానాడుకు ఉన్నాయి. గత సంవత్సర కాలంలో మేము చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం, ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకుంటూ అడుగులు ఏ విధంగా అయితే ముందుకు వేసాం అవన్నీ కూడా చెప్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా కూడా మరి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని ఏ విధంగా అమలు చేయబోతున్నాం, అటువంటి అంశాలు కూడా చర్చకు రాబోతున్నాయి. కాబట్టి ఆ విధంగా ఒక ప్రత్యేకత ఈ మహానాడుకుంది. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ చరిత్రలో కడప మహానాడు అనేది ఒక చారిత్రాత్మకమైన మహానాడుగా నిలిచిపోతుంది. సార్, ఫైనల్ గా పేర్ని నాని ఒక మాట అంటున్నారు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఒక దహ మహానాడు లాగా చేస్తున్నా అని చెప్పి అంటారు. దీనిపైన మీ కామెంట్? ఇప్పుడు కడుపు మంటతో ఏది పడితే అది వాగేటటువంటి వ్యక్తులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ మేము ఏం చెప్పాం, ఏం చేస్తాం అన్నది ప్రజలకు తెలుసు. ఇప్పుడు వాళ్ళలాగా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో సంవత్సరానికి 250 పెంచుకుంటూ మేమేం పెన్షన్ ఇవ్వట్లేదు కదా. ఒకేసారి 1000 రూపాయలు పెంచాం, 3000, 4000 చేశాం. ప్రతి నెల 1వ తారీఖున టెన్షన్గా ఇస్తున్నాం. పేదల కోసం అని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదేవిధంగా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటటువంటి కార్యక్రమానికి ఆల్రెడీ శ్రీకారం చుట్టాం. మెగా డిఎస్సి ప్రకటించాం. ఉద్యోగాలు పెద్ద ఎత్తున భర్తీ చేస్తున్నాం. అన్నా క్యాంటీన్లను తిరిగి వారు మూసేసినటువంటి అన్నా క్యాంటీన్లను తిరిగి మేము ప్రారంభించాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు.
ఇంకా కూడా ఈ నెల జూన్ నెలలో తల్లికి వందనం ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఆల్రెడీ ప్రకటించాం, జూన్ నెలలో ఇవ్వబోతున్నాం. ఒక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమానికే దాదాపుగా 9,000 కోట్లకు పైబడి మరి మేము ఖర్చు చేయబోతున్నాం. అదేవిధంగా తల్లికి వందనం ఇంకో 9,500 కోట్లకు పైబడి తల్లికి వందనానికి మేము ఇవ్వబోతున్నాం. ఈ 2 పథకాలే దాదాపు 20,000 కోట్లు ఇవాళ ప్రజలకు అందించబోతున్నాం. ఆల్రెడీ డేట్స్ కూడా ఇచ్చేసాం. స్కూళ్ళు తెరిచే లోపలే తల్లికి వందనం. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారండి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజల ముఖాలు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి వాళ్ళు చేసింది ఇది చేసామని చెప్పుకోవడానికి ఏం లేనటువంటి వ్యక్తులు. కడుపు మంట ఉంటుంది, ఏదో వాగుతూ ఉంటారు. వారికి స్పందించి మా సమయాన్ని మేము వృధా చేసుకోకర్లా. ఇది పటాపి గారు చెప్తున్నటువంటిది. వైసీపీ ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలను విస్మరించింది. మేమైతే టీడీపీ ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చామో వాటిని తప్పకుండా అమలు చేస్తామనే ఉద్దేశంతోనే ప్రజలు టీడీపీ పార్టీకి పట్టం కట్టారని చెప్పి పటాపి గారు చెప్తున్నారు. కెమెరామెన్ దస్తగితో రాజు, 99 టీవీ, మహానాడు ప్రాంగణం నుంచి.